నీకు లవ్ మ్యారేజ్ అలా మ్యారేజ్ అన్న నీది? అన్న మా భార్య ఇప్పటికీ ఉద్యోగం చేస్తుంది. నీకు ఇప్పుడు చెప్పాలి, నువ్వు బతుకు తెరువు ఎట్లా అన్నావు. సిద్దిపేటలో ఏరియా హాస్పిటల్లో నా మిస్సెస్ స్టాఫ్ నర్స్. నా భార్య అన్నది రాగానే, అయ్యో ఎమ్మెల్యే భార్య అంటారు, ఇంకా ఉద్యోగం చేస్తుందా, నడిచి వస్తుందా అని అంటారు అని అన్నాను. నేను ఒకటే చెప్పిన నా భార్య, అమ్మ ఉద్యోగం అనేది నీది, ఈ ఎమ్మెల్యే గిరి అనేది నాది కాదు, ఇది ప్రజలు ఇచ్చింది, మనకి నచ్చినప్పుడు తీసేసుకుంటాడు. ఇది తీసేసుకున్నప్పుడు నువ్వు ఉద్యోగం పోయింది అనుకో, నువ్వు ఎట్లా బతావు అని చెప్పాను. అయితే ఇప్పుడు వదిలినాడ పని చేయడం ఎమ్మెల్యే భార్య పని ఏం చెప్తే చాలు వద్దు అన్నట్టుగా మర్యాద ఇస్తున్నారేమో ఇప్పుడు. అట్లా ఏమి ఉండవు. ఇప్పుడు మీ ఎంతమంది పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఇద్దరు పిల్లలన్నా, మా పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు మగ పిల్లలన్నా? ఇద్దరు మగ పిల్లలు. వాళ్ళు కూడా గాయకులేనా? కొద్దిగా చదువులో ఉన్నది. వాస్తవంగా బాగా చదువుకోమని చెప్పినాం, ఎందుకంటే మనలాంటి పేదోనికి చదివే ఆస్తే. మనలాంటే అది కరెక్ట్. నేను అన్న ఫస్ట్ రాజకీయ ఎమ్మెల్యే అనే తర్వాత పెట్టుకో, ఫస్ట్ కళాకారుల కుటుంబం గురించి మనం ఇట్లా మాట్లాడుకుందాం. నాకు ఒక కోరిక, ఒక డ్రీమ్, మా ఊరు పటేల్ కొడుకు అమెరికా పోయినట్టుగా, మా ఊరు దొర కొడుకు అమెరికా పోయినట్టుగా, ఒక రసమై బాలకిషన్, ఒక పేదోని కొడుకు, ఒక మాదిగ బిడ్డ కూడా అమెరికాలో చదువుకోవాలి అన్నటువంటి గొప్ప స్వప్నం నాకుండే. మా ఊర్లో కూడా మా పటేల్ కొడుకులాగా నీ అమ్మ నేను ఎందుకు చదువుకోవద్దని మొదలైన జీవితం నాది. నేను జీతం ఉన్నా, మామూలు జీతం కాదు. 3 సంవత్సరాలు నేను ఒక పటేల్ దగ్గర జీతం ఉన్నా, గోదలం కాసిన నేను దెంకపోయి హాస్టల్లో చదువుకున్నా. అక్కడ నుంచి ప్రస్థానం మొదలైపోయి నేను ఒక ఉపాధ్యాయుని కాగలిగిన.